అంటే వైసీపీ హయాంలో అప్పుడు రెచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు భయపడో లేకపోతే టార్గెట్ అవుతామనో ఒక్కొక్కరు స్వరం మారుస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్న వాళ్ళు కూడా కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. అలా ఇంక రాజకీయాల నుంచి దూరం అయిపోతాం, ఇంకే రాజకీయ పార్టీలోనే జాయిన్ అవ్వము అన్నా కూడా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే సార్ ఇప్పుడు తెల్లజెండా ఎత్తేసినంత మాత్రాన వాళ్ళ మీద వాళ్ళు చేసిన పాపాలన్నీ అయిపోయాయా, వాళ్ళు చేసిన తప్పులన్నీ అయిపోయాయా, మేము పడినటువంటి ఇబ్బంది అంతా అయిపోయిందా? ఏ రాజకీయ పార్టీలోకి చేరలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చాక మాట్లాడుతున్నారు. అదే వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఉంటే మమ్మల్ని బ్రతకనిచ్చుండే వాళ్ళ, మాకు మాన ప్రాణాలు ఉండనిచ్చే వాళ్ళ, మమ్మల్ని సమాజంలో తిరగనిచ్చుండే వాళ్ళ. 5 ఏళ్ల పాటు మేము పడ్డటువంటి శిక్ష, మేము అనుభవించినటువంటి మానసిక వేదనకి ఈ రోజు వాళ్ళకి శిక్ష వేస్తున్నాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు తెల్లజెండా అయితే హ్యాపీ, రాజకీయాలు ప్రశాంతంగా ఉంటాయి బూతులు లేకుండా. 5 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఎవరు బూతులు వినాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు మారిపోయారంట బూతులు మాట్లాడే వాళ్ళందరూ కూడా. కానీ ఇప్పటికీ కొంతమంది వైసీపీ నేతలు చిటికేసి మరీ చెప్తున్నారు, నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం, అప్పుడు మీ సంగతి తెలుస్తామని చెప్పి. అంటే అంత అధపాతాళానికి పడిపోయినా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణం ఏంటి? టార్గెట్ చేస్తారని భయం కూడా లేకుండా. మనం రావాలి అనుకుంటే రామ్ సార్, ప్రజలు ఇవ్వాలి అనుకుంటే వస్తాం. 5 ఏళ్ల పాటు దరిద్రపు పరిపాలన చూశారు కాబట్టి ప్రజలు ఇంక ఈ బూతులు, ఈ కక్ష సాధింపు రాజకీయాలు అక్కర్లేదు, ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యవస్థను ఎన్నుకుందామని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఇవాళ మేము కూడా వాళ్ళలాగే బూతుల రాజకీయానికో లేదంటే కక్ష సాధింపు రాజకీయాలకు వెళితే నెక్స్ట్ వీళ్ళు అధికారంలోకి వస్తారేమో అన్నటువంటి హోప్ ఉండేది. కానీ మేము అలా వెళ్ళట్లా. క్లియర్లీ చట్ట ప్రకారం వెళ్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం. కాబట్టి ప్రజలు మళ్ళీ వైసీపీని నమ్మి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి లేదు. పగట కళ్ళకంటం మానేస్తే మంచిది. వాళ్ళు ఉన్న 11 సీట్లైనా సరే కనీసం అసెంబ్లీలోకి వచ్చి పోరాటం చేస్తే కనీసం ప్రజలకి భరోసాని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రతిపక్షంగా మేము వ్యవహరిస్తున్నాం విపక్షంలో ఉన్నప్పటికీ కూడా అని చెప్పేసి. అంటే చాలా మంది ఇప్పుడు పార్టీకి రిజైన్ చేశారు, రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నామన్నారు, పవన్ కళ్యాణ్కి సారీ కూడా చెప్పారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇంకా వాళ్ళ వంతు రాలేదు, పోసాని కృష్ణమురళి వంతు వచ్చింది. బోరుగడ్డ కూడా కాస్త స్వరం మార్చినా కూడా ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన కర్మ ఫలితం ఆయన అనుభవిస్తూ ఉన్న పరిస్థితి. కానీ గతంలో వైసీపీలో ఉండి ఇప్పటి కూటమి నేతల్ని, అంటే జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, లేదా బీజేపీ అవ్వచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పుడు పార్టీ మారిపోయి చాలామంది, కొంతమంది బీజేపీలో, కొంతమంది జనసేనలో, కొంతమంది టీడీపీలో జాయిన్ అయిపోయారు. మరి వాళ్ళు చేసిన తప్పుల సంగతి ఏంటి? అంటే పార్టీలోకి వచ్చేసారు కాబట్టి వాళ్ళు శుద్ధ పూసలు అయిపోరు కదా. ఇంత దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరిని కూడా ఏ పార్టీ తీసుకోలేదు సార్. మీరు కావాలంటే గమనించండి, గత 5 ఏళ్ల పాటు ఉచ్చం నీచం మరచి వాగిన ప్రతి ఒక్కళ్ళు ఏ పార్టీలో లేకుండా వైసీపీలో ఉన్నారు. ఇప్పటికి కూడా మహా అయితే సైలెంట్ అయిపోయి ఉన్నారు తప్ప ఏ పార్టీలోకి చేరలేదు. విలువలు పాటిస్తూ రాజకీయ ప్రత్యర్థిత్వం మాత్రమే చూపించినటువంటి వాళ్ళని మాత్రమే కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీలకైనా తీసుకుంటున్నారు తప్ప ఇంత దారుణంగా వ్యక్తిగత కక్షల పూరితంగా వెళ్ళిపోయి, వ్యక్తిగత హననాలకు వెళ్ళిపోయి, వ్యక్తిగతంగా దుర్భాషలు ఆడుతూ అన్యాయంగా దాడులకు దిగబడి అన్యాయం కేసులు పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా కూటమి పార్టీలు ఏ పార్టీలోకి తీసుకోలేదు. మీరు లిస్ట్ చదువుకోవచ్చు. లాస్ట్ 5 ఏళ్ల పాటు ఇష్టారీతిగా వ్యవహరించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళకి తటస్థంగా అన్నా ఉన్నారు, లేదంటే వైసీపీలో అన్నా ఉన్నారు, కానీ కూటమి పార్టీలు లేరు. వాళ్ళ గేట్స్ ఓపెన్ చేయరండి నాకు తెలిసినంత వరకు.